నలుగురిలో నేను లేను. ఆ నలుగురు కాస్త 10 మంది అయ్యారు. చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తోంది. ఆ నలుగురు వ్యాపారంలో నేను లేను. బయటకు వచ్చేసాను కోవిడ్ టైంలోనే. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్. అది కూడా ట్రిపుల్ ఏ. దానికి నేనే ఓనర్. ఆంధ్రాలో కూడా నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. అన్నీ వదిలేసుకుంటూ వచ్చాను. చివరికి 15 థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు లీజుల రెన్యువల్స్ కూడా చేయొద్దు అని చెప్పాను. పాత అలవాటు కొద్దీ నన్ను అందరూ ఆ నలుగురు అని వాడుతున్నారు. పెద్దవాళ్ళ ఫోటోలు వేస్తే విమర్శలకు బాగుంటుంది కాబట్టి నా ఫోటో వేస్తున్నారు. కాబట్టి మీడియా వాళ్ళకు కోరేది ఏంటంటే ఆ నలుగురు అని రాసేటప్పుడు నా ఫోటో వేయొద్దు. నా దగ్గర 15 కంటే ఎక్కువ థియేటర్స్ లేవు. త్వరలోనే అవి కూడా నా చేతుల నుంచి వెళ్ళిపోతాయి. సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థించారు అరవింద్. పవన్ ఇండస్ట్రీకి చాలా సహాయం చేశాడని పవన్ని పొగిడారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వంతో కలిసి నడవాలని అరవింద్ చెప్పుకుంటూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ చేస్తుంది ప్రైవేట్ వ్యాపారం కాదని, ప్రభుత్వంతో సంబంధం ఉందని చెప్పారు. మొత్తానికి ఆ నలుగురిలో నేను లేనని అల్లు అరవింద్ తేల్చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్ని కూడా సమర్థించారు.